హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ఏంటంటే, యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ టైటిల్ మీరు చూస్తుంటే మేము ఏమి సినిమాలు రివ్యూ చేయట్లేదు, మేము ఏదో ఒకటి గురించి మాట్లాడబోతున్నాం. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మా పాడ్కాస్ట్ స్కెడ్యూల్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ దాని తర్వాత మీరు నమ్ముతారో నమ్మలేకపోతారో ఏదో ఒకటి కానివ్వండి, బట్ హాఫ్ ఆఫ్ 2022 ఆల్రెడీ అయిపోయింది. సో మా సైట్కి లేకపోతే మనకి ఇష్టం ఉన్నట్టు వంటి పని మేమేం చేస్తామంటే, హాఫ్ ఇయర్ అయిన తర్వాత ద బెస్ట్ ఫిల్మ్స్ లేకపోతే ద బెస్ట్ పిక్స్, అంటే అవార్డ్ సీజన్ వచ్చినప్పుడు మన పిక్స్ ఏంటి అండ్ ఏది గెలవచ్చు, లేకపోతే జస్ట్ ఆ కామన్ ఎక్స్పీరియన్సెస్ లేకపోతే మన దృష్టిలో ది బెస్ట్ ఫిల్మ్స్, యాక్ట్రెసెస్, పాటలు ఇవన్నీ కానివ్వండి. సో అదే ఈరోజు అజెండా. సో యాక్చువల్లీ ఆ షెడ్యూల్ ఏదైతుందో మేము స్కెడ్యూల్ అంటాం, ఎందుకంటే నేను ఇండియాలో నేను యూఎస్లో పుట్టి పెరిగాను కాబట్టి మేము స్కెడ్యూల్ అంటాం. ఐ థింక్ మిగతా చోట్లన్నీ షెడ్యూల్ అంటారు, బట్ ఏదో ఒకటి పదాలు పలకడం ఇప్పుడు ఎందుకులే. సో అదేంటంటే, నేను బల్లబుద్ధి చెప్తున్నా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. మిమ్మల్ని మోసం చేయడానికి నేనేమీ చెప్పట్లేదు, మా లిస్టర్స్ని మోసం చేయడానికి నేను అది నా ఉద్దేశం కాదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మేము ఈ సంవత్సరాన్ని తర్వాత అంటే ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్, రెస్ట్ ఆఫ్ 2022 మేము తెలుగు సినిమా థియేటర్లో చూడట్లేదు. అంటే మేము సినిమాలు చూస్తాం, బట్ అది రివ్యూ చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ విరాట్ పర్వం వచ్చింది, మేము చూడలేదు ఎందుకంటే మేము థియేటర్కి పోలేదు. ఆ సినిమా ఓటీటీలో వచ్చినప్పుడు డెఫినెట్లీ మేము రివ్యూ చేస్తాం. బట్ నిజం చెప్పాలంటే, ప్రతి తెలుగు సినిమా చూడడం అనేది అది సహజం కాదు, ఎందుకంటే నీకు టైం కావాలి. బట్ మెయిన్లీ ముఖ్యంగా నీకు కావాల్సింది ఓపిక. సో ఆ ఓపిక మనకి లేదు. నిజం చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ అయ్యే సినిమాలు ఐ థింక్ ఒక 2 సినిమాలు అయి ఉంటాయి. ఒకటి NBK 107, డైరెక్టర్ బై గోవిచంద్ మల్లెల్లి అండ్ హౌస్ స్టారింగ్ బాలయ్య. రెండోది మేబీ హిట్ 2, దాంట్లో అడవిశేష్ గారు ఉన్నారు కాబట్టి. అంటే ఫస్ట్ హిట్ సినిమా నాకు పర్వాలేదు అనిపించింది, జనలేదు అమేజింగ్ ఇది అది అని చెప్పారు. బట్ అంటే మంచి థ్రిల్లర్ తీయడానికి ట్రై చేశారు, మంచి అటెంప్ట్ అనిపించింది. బట్ అదే లైక్ అమేజింగ్ ఫిలిం, బెస్ట్ మూవీ ఎవర్ అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంట్రెస్టింగ్ ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. విశ్వాక్సేన్ యాక్టింగ్ చాలా బాగుంది ఆ సినిమాలో. బట్ హిట్ 2 ఆఫ్ కోర్స్ ఆయన లేరు, ఇప్పుడే చెప్పినట్టు అడవిశేష్ గారు సినిమాలో ఉన్నారు. సో యా, అదే నాకు ఇంట్రెస్ట్ అయిన 2 సినిమాలు. దాని మిగతాగా నేను మీకు కావాలంటే చెప్పగలను, ఎందుకంటే నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఓకే, ఇది పని చేయట్లేదు, వేరేది ఏమైనా తీసుకుందాం. బట్ యా, ఒక్క నిమిషం. ఏంటది మన రివ్యూ ఎక్కడ పోయినాదిరా, ఇది పని చేయట్లేదు ఇవి అని గుర్తుపెట్టుకోవాలంటే అది మన వల్ల కాదు. ఇది దొరికిందా, లేదు, ఇది కూడా దొరకలేదు. రిలీజ్ డేట్ క్యాలెండర్ దొరకాలంటే ఇది కష్టమారా. ఓకే, ఒక్క నిమిషం, నేను ఎప్పుడే చెప్తా. ఓకే, దొరికిందిరా బాబు. అది. సో ఈ వారం మాకు రాబోయే సినిమాలు ఏవైతే ఉన్నాయంటే నోటబుల్ సినిమాలు కానివ్వండి. సో ఈ ఫ్రైడే దాదాపు ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఎవడు పట్టించుకోడు. బట్ ఐ థింక్ ద మోస్ట్ నోటబుల్ ఏదైతుందో సమత్తమే, స్టారింగ్ కిరణ్ అబ్బవరం అండ్ చాంద్ని చౌదరి. అది June 24కి విడుదలవుతుంది. July 1కి పక్క కమర్షియల్. అండ్ ఇక్కడ ఏం రాసిందంటే రంగరంగ వైభంగా, స్టారింగ్ వైష్ణవ్ తేజ్ అండ్ కేటికే శర్మ. థ్యాంక్ యూ. స్టారింగ్ నాగ చైతన్య, రాశి ఖన్నా,
డైరెక్టెడ్ బై విక్రమ్ కుమార్. ద వారియర్ July 14th. లింగుస్వామి డైరెక్షన్. రామ్, ఆది పినిశెట్టి, కృతి శెట్టి ఆ సినిమాలో ఉన్నారు. హ్యాపీ బర్త్డే స్టారింగ్ లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్ అండ్ బేసిక్లీ మొత్తం వదలరాలో ఎవరు ఉన్నారు వాళ్ళందరూ ఉంటారు సినిమాలో, బికాజ్ ఇట్స్ డైరెక్టెడ్ బై ద సేమ్ గై రితేష్ రాణా. July 22nd పాన్ ఇండియా ఫిలిం ఇది. అబ్బో, అంటే ఇది వినడానికి నాకైతే చాలా కామెడీ ఉంది, బట్ ఎవడిష్టం ఆడిది, ఎవడు బాధ ఆడిది. July 22nd కార్తికేయ 2 వస్తుంది, అఫ్ కోర్స్ స్టారింగ్ నిఖిల్ అండ్ దిస్ టైమ్ అనుపమ. స్వాతి గారు ఈ సినిమాలో లేరు. అండ్ డైరెక్టెడ్ బై చందు మోండెట్టి హూ మేడ్ కార్తికేయ 1. July 29th హిట్ ది సెకండ్ కేస్, శైలేష్ కులాను డైరెక్షన్, స్టారింగ్ అడవిశేష్ అండ్ మీనాక్షి చౌదరి, భానుచందర్, రావు రమేష్, పోసాని అండ్ తనికెల వర్ణి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వీడికి ఇంత నాలెడ్జ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నేను గుర్తుపెట్టుకోలేదు. నేను లిటరలీ వికీపీడియాలో 2022 తెలుగు సినిమాలు చదువుతున్నాను. సో మీకేమైనా ఈ పాడ్కాస్ట్ వినిన తర్వాత మీకు గుర్తుండకపోతే ఆర్ ఇంకొంచెం మీరు రీసెర్చ్ అనాలిసిస్ చేయాలంటే అది బేసిక్లీ టాలీవుడ్ మూవీస్ 2022 వికీపీడియాలో కొట్టండి, మొత్తం పేజ్ వస్తుంది. బట్ కంటిన్యూయింగ్, August 5th బింబిసారా డైరెక్టర్ బై మల్లిడి వశిష్ఠ్, ఐ థింక్ ఆయన పేరు. స్టారింగ్ కళ్యాణ్ రామ్, క్యాథరిన్ టెరెసా, సంయుక్త మెనన్. ఓకే, అది ఇంట్రెస్టింగ్. అంటే ఆ టీజర్ చాలా గ్రాండ్యూర్గా అనిపించింది, బట్ కళ్యాణ్ రామ్ గారి సంగతి నేను ఇక మూసుకుంటా. July 12th అయ్యగారు ఏజెంట్, డైరెక్టర్ బై సురేందర్ రెడ్డి, ఆల్సో స్టారింగ్ మమ్మూట్టి అండ్ ఒక కొత్త అమ్మాయి సినిమాలో హీరోయిన్గా డెబ్యూ అవుతుంది. ఆమె పేరు సాక్షి వైద్యల ఆమె పేరు. సో అది August 12th వస్తుంది. టీజర్ తొందరలో అన్నారు. బట్ ఆ సేమ్ రోజు అసలు ఈ సినిమా చెప్పడానికి నాకు నీరసంగా వస్తుంది. మచ్చర్ల నియోజకవర్గం, డైరెక్టర్ బై MS రాజా, శేఖర్ రెడ్డి, స్టారింగ్ నితిన్, కృతి శెట్టి, క్యాథరిన్ టెరెసా. అది కూడా August 12th. August 25th ధీ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఫిలిం. పాన్ ఇండియా నాకు తెలియదు కానీ ఏదో ఒకటి సొల్లు. ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు, నువ్వు ఏదైనా తీసుకో, అదే అన్ని పాన్ ఇండియా సినిమాలు. నీకేమీ లైక్ అది ఆలోచించడానికి నీకు కూడా టైం ఉండదు. అసలు ఎందుకు చేసినారు అని నువ్వు అడగడానికి వాళ్ళు కూడా నీకు టైం ఇవ్వరు. అండ్ నువ్వు ఆలోచిస్తే నీ బేసిక్లీ బుర్ర పాడవుతుంది. ఇప్పుడు August 25th లైగర్, అఫ్ కోర్స్ డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్, స్టారింగ్ ధీ విజయ్ దేవరకొండ, అనన్య పాండే అండ్ మైక్ టైసన్. ఒకవేళ ఆ సినిమా కలెక్షన్స్ వస్తుందంటే డెఫినెట్లీ మైక్ టైసన్ వల్లే. నేనైతే చచ్చిన చూడను. అండ్ దాని తర్వాత ఇప్పుడే ఈరోజు యాక్చువల్లీ దివాళీకి ప్రిన్స్ అనే సినిమా విడుదలవుతుంది. అది ఎవరికైనా తెలియదంటే, ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై KV అనుదీప్ ఆఫ్ జాతిరత్నాలు ఫేమ్. అండ్ దీంట్లో మన శివకార్తికేయన్ గారు తెలుగులో డెబ్యూ అవుతున్నారు. సో ఇట్స్ బైలింగ్వల్. ఆ సినిమా దివాళీకి వస్తుంది అండ్ ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై సురేష్ ప్రొడక్షన్స్ ఇన్ కాంబినేషన్ విత్ ఏషియన్ సినిమాస్ అనుకుంటా. సో అది September 30th రావణాసుర, స్టారింగ్ రవితేజ, శశాంత్ అండ్ డైరెక్టర్ బై సుధీర్ వర్మ. ఈ సినిమాలో దాదాపు ఒక 5 హీరోయిన్స్ ఉంటాయి. వాళ్ళందరూ లెక్క పెట్టుకోవడానికి నేను కూడా మర్చిపోయినా. అసలు ఆ సినిమా వస్తుందనే నేను మర్చిపోయా. ఓహో, రవితేజ గారి గురించి మాట్లాడాలంటే ఇంకో సినిమా వస్తుంది, రామారావన్ డ్యూటీ అని. అది ఎవరో కొత్తోడు తీస్తున్నాడు, హీజ్ న్యూ డైరెక్టర్. బట్ ఇట్ స్టార్స్ రవితేజ గారు అండ్ ఇంకెవరో నా హీరోయిన్ ఇద్దరు నాకు తెలియదు. సో అది అది ఇంకోటి. అండ్ దెన్ October to December పెద్దగా ఏమీ లేదు. అంటే ప్రస్తుతానికి డెఫినెట్గా చాలామంది వస్తారు, చాలామంది రేస్లో ఉంటారు. బట్ దసరాకి వాళ్ళు ఏం చెప్పారంటే, ఐ థింక్ మేబీ ఏజెంట్ రిలీజ్ అవుతుంది. అయ్యగారి సినిమా ఏజెంట్ రిలీజ్ అవుతుంది. చిరంజీవి లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ వస్తుంది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ NBK 107. సో ఇవన్నీ దసరాకి లైన్లో ఉన్నాయి. బట్ చూడాలి, అంటే ఆఫ్ కోర్స్ ప్రొడక్షన్ బట్టి, షూటింగ్ స్కెడ్యూల్స్ బట్టి, అవన్నీ బట్టి. సో దసరాకి డెఫినెట్లీ ఏదో పెద్ద సినిమా వస్తుంది. ఈ సంవత్సరానికి అదే పెద్ద సినిమా
లైక్ విల్ బీ ద లాస్ట్. ఎందుకంటే అన్నీ అయిపోయాయి, స్టార్ హీరో సినిమాలు ఏం లేవు. ఫస్ట్ 6 నెలల్లో మొత్తం వాళ్ళు డంప్ చేసినట్టున్నారు, కోవిడ్ వల్లనే అంత పోస్ట్పోన్ అయింది కాబట్టి. అండ్ ఆఫ్ కోర్స్ సినిమా మీద కాంట్రవర్సీ అయింది. నేనైతే చూడను, ఎందుకంటే అంటే చెప్పినా కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు. నాకు హీరో అండ్ హీరోయిన్ ఇష్టం లేకపోయినప్పుడు నేను ఈ సినిమా ఎందుకు చూస్తాను. బట్ ఖుషి, డైరెక్ట్ బై శివ నర్వాణ, స్టారింగ్ ధీ విజయ్ దేవరకొండ అండ్ సమంత. అండ్ ఈ సినిమాలో 1,90,000 అన్నారు, బట్ ఇట్స్ ప్రొడ్యూస్ బై మైత్రి మూవీ మేకర్స్. ఎవడైనా చూస్తాడంటే దయచేసి మీరు వెళ్ళి చూడండి, బట్ నేను మాత్రం చూడట్లేదు. సో యా గైస్, దట్ ఈస్ ది స్కెడ్యూల్ గోయింగ్ ఫార్వర్డ్. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ బాగుంటే హిట్ 2, ఆ తర్వాత NBK 107, మేబీ ఇన్ థియేటర్స్, మెయిన్లీ ఆన్ OTT. బట్ యా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అండ్ యా అంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్, అంటే 6 నెలల్లో నువ్వు మొత్తం డంప్ చేస్తే ఇంకా చూడడానికి ఇంకేముంటుంది. అదే అదే ఇక్కడ మెయిన్ క్వశ్చన్. సో ఏం చేస్తాం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు, సినిమాలు వచ్చినాయి, కొంతమంది అస్సాంకి పోయినారు, కొంతమంది అస్సాంకి పోయారు, కొన్ని సినిమాలు పిసికినాయి, కొన్ని సినిమాలు పాన్ వరల్డ్ అయ్యాయి. లైక్ RRR లేదా ఆ టర్మ్స్ వాడుకోవడం నాకు కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. బట్ కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, ఆఫ్ కోర్స్ లైక్ KGF 2 అండ్ RRR. అండ్ ఐ థింక్ అది ఒక్కటే, ఐ థింక్ ఆ 2 సినిమాలు హిట్ అయినాయి. నిజం చెప్పాలంటే ఆ 2 సినిమాలు తప్ప అసలు ఈ సంవత్సరంలో నేనేం చూసానో అని నాకు అస్సలు గుర్తులేదు. బట్ యా గైస్, సో దాట్ ఈస్ ది స్కెడ్యూల్ గోయింగ్ ఫార్వర్డ్. మీకేమైనా ఉంటే ఐ థింక్ డెఫినెట్లీ ఒక ఈమెయిల్ సెటప్ చేయాలి. మీరు మాకు ఈమెయిల్ చేయొచ్చు, అది డెఫినెట్లీ ఈ వీక్ నేను సెటప్ చేస్తాను. సో మీకేమైనా రిక్వెస్ట్ ఉంటే అది మేము రివ్యూ చేయగలము. అండ్ యా ఐ థింక్ దట్స్ ఇట్. ఓకే, మూవింగ్ ఆన్ టు ఇప్పుడు మన లిస్ట్ ఏదైతుందో దాన్ని గురించి మేము మాట్లాడబోతున్నాం. సో 2022 మన టాలీవుడ్ హాఫ్ ఇయర్ పిక్స్ ఏదైతుందో, బెస్ట్ ఫిల్మ్, ప్లీజ్ నన్ను వేసుకోకండి. నేను ఆ ఎపిసోడ్లో చెప్పిన నా కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టం అని. బెస్ట్ ఫిల్మ్ అంటే RRR. ఎందుకు బెస్ట్ ఫిల్మ్ అంటే, నేను నిజంగా చెప్తున్నానండి, రాజమౌళి గారి సినిమాలు అంటే అవి ఇప్పుడు వేరే డైరెక్టర్ సినిమాలు ఉంటాయి, రాజమౌళి గారి సినిమాలు ఉంటాయి. నాకు అట్లా అనిపిస్తుంది. ఆయన సినిమాలు అయితే ఒక రకమైన ఎక్స్పీరియన్స్. నాకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నాకు గూస్ బంప్స్ తెప్పించే ఒకే ఒక డైరెక్టర్. అండ్ ఈ సినిమాలో ఎన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయంటే అన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి. నాకు ఆ టైటిల్ క్రెడిట్సే వచ్చినప్పుడు, అంటే ఆ క్యాస్ట్ అండ్ క్రూ గురించి వాళ్ళందరూ చెప్తున్నారు. వెనకాలలో మన ఏంటది రామం రాఘవం పాట, విజయ్ ప్రకాష్ గారి వోకల్స్ వస్తాయి కదా ఓపెనింగ్ క్రెడిట్స్ వచ్చినప్పుడు, నాకు అప్పటికే గూస్ బంప్స్ వచ్చాయి. దానితో సినిమా చూసే కొద్దీ రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ మొత్తం గూస్ బంప్స్ ఉంటుండే, NTR గారి ఇంట్రడక్షన్ మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి, వాళ్ళిద్దరు కలిసే సీన్కి గూస్ బంప్స్ వచ్చాయి, దోస్తీ సాంగ్కి గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకేముంటుంది, నేను నాటు సాంగ్కి నాకు గూస్ బంప్స్ వచ్చాయి, ఇంటర్వల్కి అన్లిమిటెడ్ గూస్ బంప్స్ వచ్చాయి. దాని తర్వాత వచ్చే సీన్ ఏదైతుందో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ మొత్తం ఫ్లాష్ బ్యాక్ అయితే నాకు అంతగా ఎక్కలేదు. కొంచెం సినిమాకి వీక్ పార్ట్ అనిపించింది. లేదు, వీక్ పార్ట్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఇట్ వాజ్ బ్యాడ్, బట్ జస్ట్ ఆ కనెక్టివిటీ అండ్ ఆ ఇమోషన్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఉండడానికి అదంత లేదు. బట్ అంటే కొమరం భీముడో పాట 2 ఎండ్ వరకు మరొకసారి అన్లిమిటెడ్ గూస్ బంప్స్. మరి ఆ అడవిలో క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉంటుందో, అసలు ఆ షార్ట్ రామ్ చరణ్ రామరాజుగా ఇంట్రడక్షన్, అంటే ఆ బట్టల్లో ఇంట్రో అయ్యే షార్ట్,
దాని వెనకాల వాళ్ళు లైట్ పెడతారు, ఆ వెలుగు నుండి లిటరలీ సూర్యుడు లేస్తున్నాడంటే ఒక సిలువెట్ లాగా కనిపిస్తుంది, ఆయన షాడో కనిపిస్తుంది. ఆ ఏంటి ఆ ఫ్రేమ్ లిటరలీ నా మైండ్లో రెంట్ ఫ్రీగా ఉంటుంది. అసలు ఆ షాట్ చూసినప్పుడు నాకు ఎన్ని గూస్ బంప్స్ వచ్చాయంటే అన్న వచ్చాయి. దాని తర్వాత మన భీమ్ దాంట్లో స్పీర్ ఉంటుంది కదా, వాడు ఆ చిన్న పాండ్లో ఉండి వాడు రైజ్ అయినప్పుడు తర్వాత భీమం రాఘవం అనే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుంది. ఇది అయినప్పుడు నాకు నా మైండ్లో జరిగే ఒకటి ఏంటంటే లైక్ లిటరల్ రాజమౌళి గారు ఒక గాడ్, ఫిలిం మేకింగ్కి ఒక గాడ్. అంటే నేను ఇది స్టార్ట్ అయ్యే ముందు చెప్పాను కదా, ఒక డైరెక్టర్ సినిమా తీసినప్పుడు నీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు గూస్ బంప్స్ ఉన్నాయంటే అది కేవలం ఒక డైరెక్టర్ గొప్పతనం. అండ్ జనాలు బొక్కల కోసం సినిమా చూస్తారు, ఇది చేయడానికి లేలే. నేను సినిమా బొక్కలు ఎతకడానికి నేను చూడను. సినిమా ఎంటర్టైనింగ్ ఉంటే నేను పెద్దగా ఏమి చూడను. ఎంటర్టైనింగ్గా లేకపోయినా నేను ఎప్పుడైనా రెస్ట్లెస్గా ఫీల్ అయితే అప్పుడు బొక్కల కోసం ఎతుకుతాను. కానీ ఈ సినిమా కేవలం 5 సంవత్సరాలు మేము వెయిట్ చేసాం. ఇట్ వాజ్ 100% వర్త్ వెయిట్. అండ్ నాకు తెలిసి అంటే అఫ్కోర్స్ నెక్స్ట్ సినిమా మహేష్ బాబు గారితో ఉంది కాబట్టి అది అఫ్కోర్స్ ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు బికాస్ ఆఫ్ ద ఏంటి ఆ యాకలేజ్ రికగ్నిషన్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి ఎట్లా వస్తున్నాయంటే. బట్ యా అంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అంటే బాహుబలి 2 ఒక ఎత్తులో ఉందంటే డెఫినెట్లీ RRR వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ నిజం చెప్పాలంటే మేబీ అంటే ఈ సినిమా నేను రీవాచ్ చేయలేదు, బట్ నేను ఎప్పుడైనా ఒక వీడియో సాంగ్ చూస్తే నేను ఒక వీడియో సాంగ్ చూస్తే జస్ట్ క్లిప్స్ కానీ ఏదైనా చూస్తే నాకు గూస్ బంప్స్ వస్తాయి. ఈ సినిమా నాకు చాలా చాలా నచ్చింది. అసలు ఈ సినిమాని మించే ఈ సంవత్సరం ఈ సినిమాని ట్రిపుల్ అంటే తెలుగులో మాట్లాడుతున్నా, ఈ మొత్తం సంవత్సరంలో RRRని మించే సినిమా రాదు కూడా. ఇది నేను బల్లగుద్ది చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్. ఓకే, అరే నువ్వేంద్ర ఒపీనియన్స్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తున్నావు, అరే మీకెవరికైనా ఓకే ఇది ఫ్యాక్ట్, ఇది ఒపీనియన్ అనుకో, ఇది ఫ్యాక్ట్ కాదనుకో, మీరు ఎవరైనా నాకు చెప్పండి ఈ సంవత్సరంలో RRR కంటే మంచి సినిమా ఏదైనా ఉంటుందా? ఇప్పుడే నేను దీని ముందు లిస్ట్ చెప్పినా కదా, మీరే చెప్పండి ఏదైనా వస్తుందా రాదా. నేనైతే నమ్మను. సో అందుకే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, RRR ఇస్ ది బెస్ట్ తెలుగు మూవీ ఇన్ 2022 అండ్ అట్లా రిమైన్ అవుతుంది. మీకేం కావాలంటే మీరు ఇక మీ ఇష్టం అంతేనే చెప్పగలను. సో ఇప్పుడు బెస్ట్ యాక్టర్కి వస్తే, బెస్ట్ యాక్టర్ ఆబ్వియస్లీ ఇంకెవరు ఉంటారు? ఒక పక్క రామ్ చరణ్, ఇంకో పక్క ఎన్టీఆర్. ఇద్దరికైనా ఇవ్వచ్చు. అంటే చాలామంది కంప్లైంట్ అవుతూ ఉంటారు, సమ్టైమ్స్ ఇట్ ఫెల్ట్ మోర్ లైక్ రామ్ చరణ్ ఫిల్మ్ దెన్ ఎన్టీఆర్ ఫిల్మ్. ఎన్టీఆర్ కొంచెం ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్. నేనైతే అట్లా నమ్మను. నేను ఎట్లా చూస్తానంటే ఫస్ట్ హాఫ్ మొత్తం డెడికేట్ టు భీమ్. సో అక్కడ భీమం రాఘవం ఉంటుంది సినిమా కాంటెక్స్ట్లో చెప్పాలంటే. భీమం రాఘవం తర్వాత రామం రాఘవం మొదలవుతుంది. అంటే అది సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్, బట్ సినిమా మొత్తం రామ్ చరణ్ గారికి క్రెడిట్ ఇవ్వడం అనేది ఐ థింక్ అది కరెక్ట్ కాదు. బికాజ్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే ఏ రకంగా కానివ్వండి, మన అందరికీ తెలుసు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్, ఆర్గ్యూబులీ బెస్ట్, అంటే మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ గారు. మీరు ఏదైనా మోల్డ్ పెట్టి ఆయన అట్లా హీ కెన్ టేక్ ద షేప్ ఆఫ్ దట్ మోల్డ్. బట్ నేనేం చెప్తున్నానంటే మన అందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు ఒక మంచి యాక్టర్ అని. బట్ ఈ సినిమాకి ఎత్తు అంటే ఒక రేంజ్లో చేశారు యాక్టింగ్.
అంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికంటే లైక్ అబవ్ అండ్ బియాండ్ ఉంటుంది అది. సో అంటే నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు. రామ్ చరణ్ గారు గెలిస్తే సంతోషిస్తావు, అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ గారు గెలిస్తే అంతలా కూడా సంతోషిస్తాం. బట్ ఈ పిచ్చి పిచ్చ ఫ్యాన్ వార్స్ అని ఆపేలా, అరే మనోడు బాగా చేశాడు, ఈడు బాగా చేశాడు, అదంతా పక్కన పెట్టు. ఇది ఎలా ఉంది ఏంటంటే, అరే జస్ట్ మీరు పండుగ చేసుకోవాలరా. అంటే ఒక 2 సూపర్ స్టార్స్ వాళ్ళ ఈగోలు పక్కన పెట్టి వాళ్ళిద్దరు ఒకే ఫ్రేమ్లో కనబడడం అనేది అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అంటే హాలీవుడ్లో చాలా కామన్, వేరే ఇండస్ట్రీస్లో చాలా కామన్. బట్ నేనేం విన్నాను ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ సార్ చెప్పారు ఇది. బట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోస్కి విపరీతమైన ఒక పొగరు. సో ఆ పొగరు పక్కన పెట్టి ఇలాంటి 2 సూపర్ స్టార్స్ వాళ్ళిద్దరు చేతులు కలిపి సినిమా వాళ్ళు చేశారంటే, అరే ఈడు బాగా చేశాడు, మనోడు బాగా చేశాడు, సినిమా ఎన్టీఆర్ వల్ల హిట్ అయింది, సినిమా రామ్ చరణ్ వల్ల హిట్ అయింది, అరే ఈ పాటలో వాడు బాగా చేశాడు, ఈ సీన్లో వాడు, అరే ఎందుకు ఇలా అసలు ఈ ఫాల్తూ ముచ్చట్లు ఎందుకు? ఎవడికి ఉపయోగం? సంతోషించండి, అదొకటే చెప్తున్నా. సో ఎవరైనా గెలిస్తే ఐ డోంట్ కేర్, వాళ్ళిద్దరు గెలిస్తే ఇంకా హ్యాపీ అవుతా. బట్ అప్పుడు కూడా మళ్ళీ ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. బట్ యా, ఈదర్ ఎన్టీఆర్ ఆర్ రామ్ చరణ్ ఫర్ RRR. బెస్ట్ యాక్టర్ డౌటే లేదు. సో దాని స్పెసిఫిక్లీ రామ్ చరణ్ అసలు ఆ సినిమా ఆ ఇంట్రో సీన్లో ఆయన ఒక్క మాట కూడా అనరు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్, ఐస్తో నటించిన 2 యాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ మోహన్ లాల్ గారు, రెండోది చిరంజీవి గారు. వాళ్ళు సగం సేపు వాళ్ళు ఏమి మాట్లాడకపోతే వాళ్ళ కళ్ళే మాట్లాడతాయి ఆ సీన్లో ఉన్నప్పుడు. నాకు ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్లో నాకు అదే అనిపించింది. ఆయన ఒక్క మాట కూడా అనరు ఆ సీన్లో. బట్ ఆయన కళ్ళు చూస్తే ఆ మొత్తం ఆయన కొట్టిన తర్వాత అప్పుడు బ్రిటిష్ ఆఫీసర్ చెప్తాడు కదా, హీ స్కేర్స్ మీ మోర్ అని. అప్పుడు ఆయన కళ్ళు కనిపించి అసలు ఈ సినిమాలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎరగదీశారు. అది 100%. అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా యాక్టింగ్ ఎరగదీశారు. సో మరొకసారి ఎవరైనా గెలిస్తే నేనే పట్టించుకోను. బట్ డెఫినెట్లీ బెస్ట్ యాక్టర్ RRRకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో అదే ఏంది బెస్ట్ యాక్ట్రెస్. నిజం చెప్పాలంటే నాకు తెలీదు. ఐ హర్డ్ దట్ ఆఫ్ కోర్స్ ప్రతి సినిమాలో బాగుంటుంది. బట్ సాయి పల్లవి గారు విరాట్ పర్వంలో చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది. ఆ సినిమా నేను చూడలేదు. బట్ లాస్ట్ ఇయర్ బెస్ట్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారంటే ఆమె ఫర్ లవ్ స్టోరీ అండ్ శ్యామ్ సింగ్ రోయ్. నా పర్సనల్ పిక్ అది. ఐ థింక్ అందరూ అగ్రీ చేస్తారు. బట్ ఇండస్ట్రీలో ఉండే మంచి యాక్ట్రెసెస్ చాలా తక్కువ. నాకు నచ్చిన యాక్ట్రెసెస్ కూడా చాలా తక్కువ. బట్ ఐ థింక్ డెఫినెట్లీ ఒక కన్సిస్టెంట్ యాక్ట్రెస్, కన్సిస్టెంట్ పర్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ సాయి పల్లవి గారు. బట్ నేను ఆ సినిమా చూడలేదు కాబట్టి నేను ప్రస్తుతానికి ఇవ్వలేను. సో నేను ఎవరైనా పిక్ చేశానంటే రితిక నాయక్ ఫర్ అశోక్ వానంలో. ఆయన క్యారెక్టర్ మంచిగా రాశారు అండ్ ఆమె చాలా బాగా పర్ఫామ్ చేసింది. చాలా మంచి ఫైండ్ ఆమె. సో ఆమె యాక్టింగ్ చాలా నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది, స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా చాలా ఫ్రెండ్లీగా, చాలా హోమ్లీగా ఉంటుంది ఆమె. సో అందుకే ప్రస్తుతానికి ఇది సెట్ ఇన్ స్టోన్ కాదు. మా ఎండ్ ఆఫ్ ది ఇయర్ రివ్యూలో అది ఎప్పుడు వస్తుంది అంటే అది ఎప్పుడు ఒక క్రిస్మస్ పండుగలా మేము చేస్తాం మా సైట్లో. సో ఒక పాడ్ చేసి ఒక ఆర్టికల్ కూడా రాస్తాం ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పాడ్. ఎందుకంటే ఓన్లీ నా అభిప్రాయం ఏంటంటే, నా బిలీఫ్, నా నమ్మకం ఏంటంటే, నువ్వు అంటే దర్ ఇస్ ఓన్లీ సో మచ్ యూ కెన్ రీడ్. అండ్ చదవాలంటే ఒక ఓపిక ఉండాలి. వినాలంటే అంతగా లేదు కదా, ఏదో బ్యాక్గ్రౌండ్ నాయిస్లో పెట్టి అట్లా వినొచ్చు. సో డెఫినెట్లీ మేము చేస్తాం. బట్ మరొకసారి ఇట్స్ నాట్ సెట్ ఇన్ స్టోన్, డెఫినెట్గా చేంజ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి అది నేను సెలెక్ట్ చేశాను. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ చాలామంది అన్నారు ఏంటి సపోర్టింగ్ యాక్టర్.
ఏదో ఒకటి అండి పక్కన ఇదంతా ఇదంతా పక్కన పెట్టండి. ఓకే, రానా దగ్గుబాటి గారు ఫర్ భీమ్లా నాయక్ ఈ సినిమాలో నాకు బాహుబలి 2లో నాకు రానా గారు యాక్టింగ్ ఎంత నచ్చిందో ఈ సినిమా ఒక ఎత్తు, ఒక మెట్టు ఎక్కువ. అసలు ఎంత కన్విన్సింగ్గా పొట్రే చేశారు అంటే అందరికీ తెలుసు రానా గారు అంటే వెరీ గుడ్, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. ప్లస్ ఆయన చేసే సినిమాలు ఆయన తగ్గట్టుగా అవేమి ఆడట్లేదు అనేది ఐ థింక్ అందరూ ఒప్పుకుంటారు. కానీ యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్లీ 10/10. ఈ సినిమాలో ఎంత కన్విన్సింగ్గా పోర్ట్రే చేస్తారు అంటే హీ మేక్స్ యూ హేట్ హిమ్. ఆ ద్వేషం, ఆ క్యారెక్టర్ యాజ్ అన్ ఆడియన్స్గా మేము ఆ క్యారెక్టర్ని ద్వేషించడానికి ఎవరినైనా పని చేశారంటే వాడు పని ఆడు సరిగా చేస్తున్నాడని. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఆర్టిస్ట్ నుండి మనం సెపరేట్ చేయాలి. ఇప్పుడు యాక్టర్ చెడ్డోడని కానీ సినిమాలో వాడు మంచిగా యాక్టింగ్ చేసాడు అనుకో దాన్ని మనం మెచ్చుకోవాలి. జస్ట్ వాడు రియల్ లైఫ్లో చెడ్డోడు అనేది మనం దాన్ని పెట్టి వాడు మంచిగా యాక్టింగ్ చేయలేదని మేము చెప్పకూడదు. అంటే రానా గారు అలాంటి మనిషి నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే ఒక మనిషి ఒక నటుడు దాన్ని చేసే పాత్రాన్ని నీకు ద్వేషం వస్తుందంటే ఆయన పని ఆయన చేసినట్టే. అది ఎవరైనా సరే, ఆయన యాక్ట్రెస్ సపోర్ట్ ఇవన్నీ మాకే సంబంధం లేదు. లిటరలీ యాక్టింగ్ అనే పదం ఏంటి? నువ్వు ఒక పాత్రాన్ని జీవించేస్తున్నావు, అది యాక్టింగ్ అంటే. అండ్ ఆ స్పెసిఫిక్ పాత్ర ఏదైతే ఉందో నీకు అంతలా ఒక రియాక్షన్ వస్తుందంటే మరొకసారి చెప్తున్నా, దే ఆర్ డూయింగ్ దర్ జాబ్. అండ్ నాకైతే రానా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది యాజ్ డానియల్. ఎంత బాగా చేశారంటే, ఎంత కన్విన్సింగ్గా చేశారంటే అంత బాగా చేశారు ఆయన. ఆ ఎమోషన్ కానివ్వండి, లేకపోతే ఏంటిది అదే ఆ బలుపు. అంటే ఇద్దరు క్యారెక్టర్స్కి ఒక బలుపు ఉండాలి. బట్ అఫ్ కోర్స్ రానా గారి క్యారెక్టర్ అండ్ పృథ్వీరాజ్ గారు ఒరిజినల్ అయ్యప్పనం కోశయం సినిమాలు చేసిన క్యారెక్టర్గా కాబట్టి ఆ స్కోప్ ఉంది. అండ్ దాన్ని రానా ఫుల్గా యూటిలైజ్ చేశాడు. అండ్ ఆయన యాక్టింగ్ నేను పిచ్చిగా ఎంజాయ్ చేశాను. హీ వాజ్ సో గుడ్. సో డెఫినెట్లీ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ రానా దగ్గుబాటి ఫర్ భీమ్లా నాయక్. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ నిజం చెప్పానంటే ఈ సంవత్సరంలో వచ్చేవి ఇన్నే సినిమాలు అండ్ ఫీమేల్ క్యారెక్టర్స్ వచ్చేవి చాలా తక్కువ. నిజం చెప్పాలంటే నాకు తెలీదు. ఇట్స్ నాట్ అవైలబుల్ అట్ ద మూమెంట్. అండ్ మేబీ అట్లా కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఎవరంతా మెమరబుల్గా చేయలేదు. మేబీ అది కూడా మేబీ ఆయన పర్ఫార్మెన్స్ టెక్నికలీ, బికాజ్ ఆమె మెయిన్ అంటే సినిమాలో మెయిన్ హీరోయిన్. బట్ ఐ థింక్ క్యాస్టింగ్లో పోస్టర్లో హీరోయిన్ రుక్షాత్ దిలన్ అనుకుంటా. కాబట్టి ప్రాబ్లీ ఇది ఎలా మారిపోతుంది ఏంటంటే బెస్ట్ యాక్ట్రెస్ సాయి పల్లవికి వెళ్తుంది, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ రితికా నాయక్ వెళ్తుంది. సో బట్ చెప్పినా కదా ప్రస్తుతానికి ఇది లిస్ట్. అండ్ దాని తర్వాత బెస్ట్ డైరెక్టర్ దిస్ ఈజ్ నో బ్రెయినర్, రాజమౌళి గారు ఫర్ RRR. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఫ్లాస్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి యాక్షన్ సీన్ చాలా ఓవర్ ద టాప్గా ఉండుండే. అండ్ సినిమాల్లో ఆయన ఉండే ఎమోషన్ కానివ్వండి, అదే బాహుబలి 2లో ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో నువ్వు చాలా కనెక్ట్ అవుతావు. నువ్వు లిటరలీ స్క్రీన్లోకి దూకి కొంతమంది అంటే ఆ యుద్ధంలో నువ్వు జాయిన్ అవ్వాలని ఆ ఫీలింగ్ ఉంటుంది. మేబీ అది కొంచెం ఓవర్, ప్లీజ్ డోంట్ అది నా కోడ్ చేయకండి. బట్ నేనేం చెప్తున్నానంటే ఆయన సినిమాల్లో ఒక విపరీతమైన ఎమోషన్తో పాటు నీకు ఎలివేషన్ వస్తుంది. బట్ RRRలో ఏం జరిగిందంటే నాకు ఓన్లీ ఎలివేషనే కనిపించింది, ఆ ఎమోషన్ ఎక్కువ లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఆబ్వియస్లీ. బట్ ఆ ఎమోషన్స్ ఇంకా బాగుంటే నాకు అసలు సినిమాలో ఒక ఫ్లా కూడా ఉండేది కాదు.
అండ్ ఐ థింక్ అదొకటే. నేను ఎమోషన్ ఎక్కడ ఫీల్ అయ్యానంటే ఆ, రామరాజు అదే రామ ఆ పాము గడుస్తుంది కదా, ఆ తర్వాత దానికి పెట్టే ఏంటది, దానికి ఉండే మందు ఓన్లీ గోల్డ్ మనుషుల దగ్గర ఉంటుంది. సో వాడు ఎలాగైనా వాడు మళ్ళీ భీమ్ని కలవాలి కదా. సో ఆ సీన్లో అంటే ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్స్ అండ్ అంటే ఎన్టీఆర్ గారు అండ్ చరణ్ గారు ఎక్స్ప్రెషన్స్ ఆ సీన్లో నువ్వు జెన్యున్గా లైక్ ఫీల్ అవుతావు. ఏంటంటే అంటే వాడి ఫ్రెండ్ కోసం వాడి ఫ్రెండ్ని బ్రతకడానికి అనే ఎవడో ముక్కు మొహం తెలియనోడు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. వాడిని ఎలాగైనా అంటే వాళ్ళిద్దరు బ్రోమాన్స్, ఆ ఫ్రెండ్షిప్ ఏదైతుందో ఇట్ ఈస్ వెరీ హార్ట్ టచింగ్, చాలా ఎండీరింగ్గా ఉంటుంది. సో అండ్ ఇంకో ఫ్లా ఏంటంటే విలన్స్. నువ్వు అంటే ప్రీ ఇండిపెండెన్స్ సినిమాల్లో ఖచ్చితంగా ఒకడు ఉండాలి. ఇది ఎలా చెప్పాలంటే మన హాలీవుడ్లో సివిల్ రైట్స్ మూవ్మెంట్ మీద సినిమాలు తీస్తారు కదా, ఆ సినిమాలో ప్రత్యేకంగా ఒక తెల్లోడు ఉంటాడు. ఆ తెల్లోడు ఏంటంటే ఆ వైట్ ఈవల్, ఆ రేసిజం ఏదైతుందో దాన్ని మొత్తం ఇన్క్యాప్సులేట్ చేస్తాడు. సో మన ఇండియాలో తీసే ఇండిపెండెన్స్ సినిమాలు బేసిక్లీ అదే. దాంట్లో ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉండాలా, ఆడ ఫుల్ రేసిస్ట్గా ఉండాలా, ఆడ చూసినప్పుడు మనం స్క్రీన్లో దూకి ఆడ తలకై నరికేయాలని అంటే స్క్రీన్లో దూకి వాడిని తలకై నరికేసి అంత కోపం మనకు రావాలి, అంతే కదా. సో ఈ సినిమాలో అలాంటి మనుషులు ఎవరు లేరు. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ క్యారెక్టర్స్ అన్నీ నాకు చాలా కామెడీగా అనిపించాయి. వాళ్ళ డైలాగులు కానివ్వండి, వాళ్ళ యాక్టింగ్ కానివ్వండి, చాలా హ్యామ్ చేసినట్టు చాలా ఫోర్స్డ్గా అనిపించింది. సో అది ఫస్ట్ టైం రాజమౌళి గారి సినిమాల్లో విలన్స్ అసలు వాళ్ళేమి పనికిరారు, దే వెరీ వీక్. సో అదే అది కూడా ఒక డిస్పాయింటింగ్ ఫ్యాక్టర్. బట్ అదర్ దెన్ దాట్ అంటే ఈ ఆ రెండు ఫ్యాక్టర్స్, ఆ కొంచెం మిస్సింగ్ ఇమోషన్స్ అండ్ విలన్స్ తప్ప సినిమాలో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. యాక్టింగ్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూ కానివ్వండి, సెటిల్ కానివ్వండి, ఆ సినిమాటోగ్రఫీ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ముఖ్యంగా ఆయన తీసే విధానం. ఆయన రాజమౌళి గారు ఇస్ ద బెస్ట్ అట్ గివింగ్ ఎలివేషన్స్ అండ్ గూస్ పంప్స్. సో సినిమా మొత్తం అసలు లాస్ట్లో ఆ స్టాప్ చూసినప్పుడు ఆ స్టాప్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, సెపరేట్ ఫీలింగ్ ఉంటుంది అది చూసినప్పుడు ఎస్ ఇది ఒక రాజమౌళి గారి సినిమా అని అఫ్కోర్స్ మన అందరికీ తెలుసు. బట్ ఆ స్టాంప్ చూసినప్పుడు బేసిక్లీ హీ ఈస్ స్టాంపింగ్ హీస్ అథారిటీ ఆల్ ఓవర్ ది ఫిల్మ్. అండ్ పీక్ అనను కానీ ఇట్స్ ఆబ్వియస్లీ నాట్ హిస్ బెస్ట్ వర్క్, బట్ ఇట్స్ ఏ టిపికల్ రాజమౌళి గారి ఫిల్మ్. అండ్ ముందు బెస్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడినప్పుడు ఆయన్ని రీచ్ చేసేవారు ఇండస్ట్రీలో ఈవెన్ ఇన్ ఇండియా నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు రారు. ది ఓన్లీ డైరెక్టర్ ఎవరేంటంటే మన ప్రశాంత్ నీల్ గారు. అఫ్కోర్స్ ఆబ్వియస్లీ వాళ్ళిద్దరూ టేకింగ్ స్టైల్స్, డైరెక్టోరియల్ స్టైల్స్ చాలా చాలా సిమిలర్గా ఉంటారు కాబట్టి. బట్ రాజమౌళి గారు జస్ట్ వేరే లెవెల్ ఆయన. అండ్ ఇట్స్ అమేజింగ్, ఇట్స్ అబ్సల్యూట్లీ జస్ట్ అమేజింగ్. బేసిక్లీ ఇది ఒక డైరెక్టర్ మాస్టర్ క్లాస్. అంటే నీకు చిన్న ఫ్లాస్ ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే రాజమౌళి గారి సినిమా అంటే నువ్వు సినిమా ఆయన యావరేజ్గా ఒక సినిమా తీస్తే అది బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాంటి డైరెక్టర్ ఆయన ఇప్పుడు. అందుకే ఈజ్ మై ఫేవరెట్ డైరెక్టర్. అంటే ఆయన సినిమాల్లో అంటే ఒక సీన్ని ఎప్పుడు ఎలివేట్ చేయాలో, ఎప్పుడు సటిల్గా ఉండాలని బెస్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారంటే అది రాజమౌళి గారు. సో యా, బెస్ట్ డైరెక్టర్ ఇట్స్ నో బ్రెయినర్ రాజమౌళి ఫర్ RRR. ఇంకెవరు ఉంటారు? ఓకే, నెక్స్ట్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఫర్ భీమ్లా నాయక్ అండ్ సర్కార్ వారి పాట. భీమ్లా నాయక్ ఆల్బమ్ అఫ్కోర్స్ సూపర్గా ఉంటుంది. దానివల్లనే మన త్రివిక్రమ్ గారి ఇన్పుట్ వల్ల డెఫినెట్లీ. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక రేంజ్లో ఉండేది. దాని తర్వాత సర్కార్ వారి పాట నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, బట్ ఐ థింక్
కళావతి అండ్ మమ్మ మహేష్ తప్ప. అంటే పాటలు ఏమి చెత్తగా లేవు, బట్ నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటావు కదా, అంటే దూకుడు తర్వాత, బిజినెస్ మ్యాన్ తర్వాత, ఆగడు తర్వాత. ఇది అన్పాపులర్, ఐ డోంట్ ఈవెన్ థింక్ ఇట్స్ అన్పాపులర్ ఫిల్మ్, బట్ నాకు ఆగడు పాటలు నాకు చాలా ఇష్టం. ఐ ఫెల్ట్ ఈస్ వెరీ గుడ్ ఆల్బమ్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది తమన్ గారి 50th ఆల్బమ్. సో చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. బట్ నాకు ఎందుకో ఈ ఆల్బమ్ వింటుంటే నాకు ఆగడులో 1% కూడా రాలేదనిపించింది. అంటే వాళ్ళు ఇచ్చే హైప్కి ఆయన కొట్టే మ్యూజిక్కి ఏం సంబంధం లేదనిపించింది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం చాలా నీరసంగా కాదు, బట్ అంటే నేను ఇది చాలా బ్రూట్లీ ఆనెస్ట్గా చెప్పాలంటే, జనాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏంటి అంటే చెవులు బద్దలైపోయే అంత సౌండ్ కొట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలా? మన కేజీఎఫ్ లాగా మన రవి బసూర్ గారు. అదే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ బ్యాడ్, ఐఎమ్ నాట్, అది నా ఉద్దేశం కాదు. కానీ నేనేం చెప్తున్నాను అంటే, జనాలకి మంచి బీజిఎం ఏంటి, ఇది చాలా సబ్జెక్టివ్ అయిన క్వశ్చన్ కదా. సో ఈజ్ ఇట్ చెవులు బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నీకు కూడా గూస్ బంప్స్ వస్తాయి? ఈజ్ ఇట్ అంటే కథతో పాటు ట్రావెల్ అయ్యే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లేకపోతే ఇది ఒక ఎలా చెప్పాలి అంటే నాకు సరి గుర్తు రావట్లేదు. బట్ ఐ థింక్ జస్ట్ జనాలు చాలా లౌడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అలవాటు అయినట్టు, అరే లౌడ్గా ఉంటే మాకు ఎలివేషన్స్ ఉంటాయి, గూసల్స్ ఉంటాయని ఐ థింక్ జనాలు అరే దాని పదం ఏంద్రా, జనాలు అలవాటు అయ్యారు బేసిక్లీ. సో అందుకే వాళ్ళు అనుకుంటారు ఓకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే. బట్ సర్కార్ వాడి పాటకు వచ్చేసరికి లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్స్ నాట్ బ్యాడ్, అట్ ది సేమ్ టైం ఇట్స్ నాట్ గుడ్. లైక్ నువ్వు ఒక సీన్ చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన కొట్టేది ఏంటంటే నీకేం గూస్ బంప్స్ రాదు. సో ఫ్యాన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, పెద్ద స్టార్ హీరో సినిమా అంటే గూస్ బంప్స్ ఉంటాయి. అంటే పుష్ప బీజిఎం ఎంత బాగుంటుందో ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్. బట్ యా, సో ప్రస్తుతానికి అంటే నాకు తెలిసి ఇంకెవరు రారు. ఎవరైనా నోటబుల్ మెన్షన్స్ ఉన్నారంటే ఐ థింక్ ఇట్స్ జై క్రిష్ ఫర్ అశోకవానంలో అర్జున్ కళ్యాణం పాటలు. ఐ థింక్ ఆ రివ్యూలో కూడా మీకు కావాలంటే అది వినండి. బట్ 3 out of the 4 సాంగ్స్ నాకు నచ్చాయి. నా ఫేవరెట్ ఏంటంటే ఈ వేడుక, అది అసలు ఎంత సూదింగ్, ఎంత మంచి సాంగ్ అంటే అంత మంచి సాంగ్. సో యా, డెఫినెట్లీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇట్ గోస్ టు తమన్ గారు. నెక్స్ట్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ అ ఫిల్మ్. ఈ సినిమాలో ఈ కేటగిరీలో రెండు పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే అశోకవానంలో అర్జున్ కళ్యాణం. దాని రీజన్ ఏంటంటే మన విశ్వక్సేన్ గారు. అఫ్కోర్స్ అందరికీ తెలుసు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఏంటంటే న్యూస్ ఆయన వార్తల్లో తప్పుడు రీజన్స్, ఇది ఎలా చెప్పాలి, మేబీ నా తెలుగు అంత మంచిగా ఇంగ్లీష్లో చెప్తాను. బట్ ఆయన ఎప్పుడు హీజ్ ఇన్ ద న్యూస్ ఫర్ ద రాంగ్ రీజన్స్. అండ్ అది ఎందుకో నాకు అర్థమవుదు. అంటే అది వేరే విషయం, బట్ నాకు ఎప్పుడు అట్లా అనిపిస్తుంది. సో ఎప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు కొంచెం ఒక నెగటివ్ వైబ్ వస్తుంది ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు. బట్ ఈ సినిమా వచ్చినప్పుడు నేను థియేటర్లో చూడలేదు, ఓటీటీలో చూసాను. బట్ వచ్చినప్పుడు అందరూ ఏం చెప్పారు ఏంటంటే ఆయన యాక్టింగ్ చాలా బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే చాలా రోజుల తర్వాత ఒక జస్ట్ క్లీన్ ఎంజాయబుల్ టైం పాస్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరు కలిసి చూడొచ్చు అనే సినిమా. చూసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది, చాలా సర్ప్రైజ్ అనిపించింది. సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ కొట్టింది. ఐ ఫెల్ట్ లైక్ దే కుడ్ హావ్ ట్రిమ్డ్, అంటే ఒక 6 గంట వాళ్ళు ట్రిమ్ చేసి 2 గంటలు సినిమా వాళ్ళు చేయండొచ్చు. బట్ యా, ఇట్ వాజ్ వెరీ, అదేలా చెప్పాలి, ఇట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్. ది అదర్ మూవీ ఇస్ డీజే టిల్లు. నాకు సిద్ధు జొన్నలగడ్డ గారు, విజయ్ దేవరకొండ గారు లాగా అనిపిస్తారు. ఎందుకంటే అన్ని సినిమాలు ఒకేలాగా ఉంటాయి కాబట్టి. కృష్ణ అండ్ హిస్ లీలా, మా వింత కాదు వినుమా, నేను
మా వ్యక్తిగత వినమని చూడలేదు. ఇప్పుడు బేసిక్లీ ఆడొస్తాడు, అమ్మాయిని కలుస్తాడు, అండ్ సినిమా మొత్తం బూతులు మాట్లాడుకోవడం, ఫక్ అనడం, సారీ ఫర్ కసింగ్, బట్ ఎఫర్డ్ అనడం, లేకపోతే ఏదో ఒకటి. అమ్మాయి వస్తుంది, హార్ట్ లైక్ లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, బూతులు మాట్లాడుకోవడం. లైక్ నాకు బేసిక్గా ఒక టెంప్లెట్ అనిపించింది. సో ఈ సినిమా కంప్లీట్గా మారిపోయింది. అండ్ వాళ్ళు ఇచ్చే హైప్కి కోర్స్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. బట్ ఇంకోటి, ఐ వాజ్ మోర్ సర్ప్రైజ్ బై ఆయన పర్ఫార్మెన్స్. అసలు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందంటే, అంటే ఆయన సినిమాలు చెప్తారు కదా, నువ్వు నిజంగా నన్ను అడుగుతున్నావా రాధిక అనే, అంటే ఆయన చేసే వేషం అండ్ ద ఫిల్మ్ యాజ్ అ హోల్ జస్ట్ చాలా ఫన్నీగా ఉంటుంది. దానికంటే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఆ థర్డ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో సినిమా మొత్తం జస్ట్ డిరేల్స్ ఇట్ సెల్ఫ్. ఏదో అవుతుంది, వాళ్ళ హాస్పిటల్లో ఉండడం, వాడికి మెమరీ లాస్ ఉండడం, లాస్ట్కి ఆ ఫైనల్ ట్విస్ట్ ఉండడం, లాస్ట్కి వాళ్ళ సీక్వెల్ అనౌన్స్ చేయడం, ఇదంతా నాకు చాలా అంటే అవసరం లేదనిపించింది. సో అదనమాట. బట్ యా, ఆ రెండు సినిమాలు ఈజీగా. ఓకే, ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు బెస్ట్ సింగర్ ఎవరైతే ఉన్నారో, కోర్స్ ఇంకా ఎవరు ఉంటారు, మన సిద్ శ్రీరామ్ గారు. వారానికి ఆయన వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు మన బాధల్ని గుర్తు చేయడానికి. బట్ ఆయన వాయిస్ ఒక చిన్న సినిమా పెట్టారనుకో ఒక 50 million వ్యూస్ వస్తాయి, ఒక పెద్ద సినిమా పెట్టారనుకో 100 million వ్యూస్ వస్తాయి. సో అలాంటి ఫార్మ్లో ఉన్నారు ఆయన. సో డెఫినెట్లీ సిద్ శ్రీరామ్. బెస్ట్ ఫీమేల్ సింగర్, నిజం చెప్పాలంటే నాకు పెద్దగా తెలీదు. అంటే లైక్ ఐ డోంట్ నో. చాలామంది వచ్చారు, బట్ ఎవరంత కన్సిస్టెంట్గా ఉన్నారంటే నాకు తెలీదు. బట్ కోర్స్ ఐ లైక్ అ లాట్ ఆఫ్ ఫీమేల్ సింగర్స్. బట్ యా, బలగుద్ది చెప్పాలంటే, జెన్యున్గా చెప్పాలంటే, నోబడీ కమ్స్ టు మైండ్ ఎట్ ద మూమెంట్. సాంగ్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ ఇప్పుడు ఇది చాలా సబ్జెక్టివ్ అయిన మ్యాటర్. బట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, విజువలీ అండ్ ఆడియో వైజ్ ఈ పాట కొంచెం డివిజివ్. ఎందుకంటే ఆడియో విన్నప్పుడు నాకు నచ్చదు, బట్ స్క్రీన్లో చూసినప్పుడు నాకు కంప్లీట్ గూస్ బంప్స్ వచ్చాయి. ఈజ్ నాటు ఫ్రమ్ RRR. అసలు వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో డ్యాన్స్ చేస్తుంటే అది లైక్ లిటరలీ పూనకలు వచ్చినట్టు అనిపించింది. ఫ్లవర్స్ వస్తున్నాయి అంటే ఏదో తెలియలేని ఒక వైబ్, ఒక ఎనర్జీ. అండ్ అంటే ఈ ఒక్క పాటే నాకు తెలిసి నేను చెప్తున్నా, ఈ సినిమాని లేపడానికి నేను ఎన్నిసార్లు ఐ విల్ ఆల్వేస్ లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. బట్ ఈ ఒక్క సాంగే నీ టికెట్ వర్త్, మిగతా అదంతా పైసా వసూలు, అదంతా ఎక్స్ట్రా. సో నాటు ఏంటంటే, నువ్వు బిర్యానీ ఆర్డర్ చేయడం అండ్ మిగతా అన్ని సీజ్ అయితే ఒక రాయితా, వాళ్ళిచ్చే డిప్పులు లేకపోతే సాస్లు అవన్నీ. సో RRR లిటరల్లీ అదే ఒక మంచి బిర్యానీ, నీకు 3 గంటలు మంచిగా ఫుడ్ పెడుతుంది. సో యా, ఐ థింక్ నాటు ఏడ్రా కలవతి పెట్టలేదు ఇది. అరే, ఐ లైక్ కలవతి, బట్ నిజం చెప్పాలంటే అది చాలా ఇట్స్ ఎన్ యావరేజ్ సాంగ్. దట్ సిద్ శ్రీరామ్ గారి సింగింగ్ అండ్ మహేష్ బాబు గారి ప్రెజెన్స్ వల్లనే ఆ సాంగ్ ఎలివేట్ అవుతుంది. బట్ నిజం చెప్పాలంటే అది ఆ పాట నుండి సిద్ శ్రీరామ్ తీసేస్తే అండ్ మహేష్ బాబు గారు తీసేస్తే అది వేరే హీరో పెట్టాం అనుకోండి, నేను 100% చెప్తున్నా దానికంత ఇంపాక్ట్ ఉండదు. ఇది జస్ట్ ఫీల్ లైక్ ఏదో బాగుంది. బట్ కర్ణాటక రాగం ఉంది కాబట్టి, మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి, అండ్ సిద్ శ్రీరామ్ గారు పాడారు కాబట్టి ఎస్, నీకు ఆ పాట ఎక్కుతుంది. ఇంకోటి ఏంటంటే, ఆ పాటలో ఒకటే చరణం ఉండడం వల్ల ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ టూ షార్ట్. నాకు 2 చరణాలు ఉండే పాటలు ఇష్టం, ఒక చరణం ఉండే పాట నాకు అంతగా ఇష్టం ఉండరు. బట్ ఇప్పుడు జనాలు చెప్తాడు ఏంటంటే, అరే నువ్వుదీరా నువ్వు పాడు కొట్టరా, మేము వస్తాను భయ్య, కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా వస్తాను. బట్ నా ఆనెస్ట్ ఫీలింగ్స్ ఏం చెప్తాను. ఇంకోటి, ఆయన నా ఫేవరెట్ హీరో కాబట్టి నేను అన్నీ బాగుంటావు అంటే అన్నీ లైక్ ఆటోమేటిక్గా బాగుంటుంది, అది కరెక్ట్ కాదు. యూ
ఆల్వేస్ హ్యావ్ టు బీ ఆనెస్ట్. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, అంతే. నాకు పాట నచ్చలేదని చెప్పట్లేదు, జస్ట్ ఇట్స్ అన్ యావరేజ్ సాంగ్ దట్స్ క్యారీడ్ బై ది సింగింగ్ అండ్ ఆ సినిమాలో ఉండే హీరో, ఆఫ్ కోర్స్ మహేష్ బాబు గారు. సో యా, అంతే. ఓకే, వీఆర్ రౌండింగ్ డౌన్. ఇప్పుడు వర్స్ట్ మూవీ ఏదైతుందో 2 సినిమాలు పోటీగా నడుస్తున్నాయి. ఒకటి ఏంటంటే రాధేశ్యామ్, రెండోది ఆశ్చర్య. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే డెఫినెట్లీ ఆశ్చర్య. ఎందుకంటే రాధేశ్యామ్ కొన్ని రిడీమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుండే. రిడీమింగ్ ఫ్యాక్టర్స్ అంటే పూజా హెగ్డే గారి యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రభాస్ గారి యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, ఆ విజువల్ గ్రాండ్యూర్ అండ్ ఆ ట్రైన్ సీన్. వాళ్ళిద్దరు ఫస్ట్ ట్రైన్ సీన్లో కలిసినప్పుడు ఆ విజువలైజేషన్, అంటే ఆ సినిమా మొత్తం ఆ సీన్ ఒకటే బాగుంటుంది. నువ్వు ఆశ్చర్యాలు చూస్తే నీ ఒక్క సీన్ కూడా బాగోదు. మంచిగా ఉండే ఒకే సీన్, అది సీన్ కూడా కాదు, ఒక 30 సెకండ్లు ఉంటుంది. అది ఆ ఇంటర్వెల్ ట్విస్ట్, తీత జలం ఏదో ఆ డైలాగ్ చెప్పడానికి అయితే నాకు అసలు ఓపిక లేదు. గుర్తు చేయడానికి కూడా నాకు, దాన్ని నేర్చుకోవడానికి లేకపోతే నాకే గుర్తు చేయడానికి నాకు కూడా ఓపిక లేదు. బట్ బేసిక్లీ ఇంటర్వెల్లో ట్విస్ట్ ఉంటుంది. సోను సూద్ చిరంజీవి గారిని అడుగుతారు, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అంటే అప్పుడు చిరంజీవి చెప్తాడు, తూర్పు ముఖం ఒకవైపు, తీర్థజనం ఒకవైపు, అంటే ఆ కనెక్షన్ ఉంటుంది అన్నమాట. తర్వాత సిద్ధం అనే ఇంటర్వల్ వస్తుంది. సినిమాకి ఏదో ఒక ఊపిరి పోచ్ ఏంటది మన బాహుబలి 2 ఇంటర్వల్లో అది చెప్తారు కదా, ఏంటది మాహేష్మతి ఊపిరి పీల్చుకో కదా. సో ఆశ్చర్య సినిమాకి కొంచెం ఊపిరి పీల్చడానికి అరే రక్షకుడు కాపర్ వచ్చాడు అనే రామ్ చరణ్ ఎంట్రీతో వస్తాను నువ్వు అనుకుంటావు, కానీ ఏముండదు. దాని నుండి ఇంకా డౌన్ హిల్గా వెళ్తుంది. డౌన్ హిల్ నుండి వాళ్ళు మంచిగా క్లైమాక్స్లో కుంకుమ అంతా పెట్టుంటారు క్లైమాక్స్ ఫైట్లో, అది చూడడానికి బాగుంటుంది. బట్ సినిమా మొత్తం నువ్వంతా బుల్షీట్ చూసావు కాబట్టి నీకేమీ ఎక్కదు. సో ఐ థింక్ డెఫినెట్లీ గో విత్ ఆశ్చర్య, బికాజ్ ఆ సినిమాలో ఒక హైలైట్ సీన్ కూడా లేదు, మొత్తం నీరసంగా ఉంది. రాధేశ్యామ్ కనీసం ఒక హైలైట్ సీన్ ఉంది అండ్ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుండే. నా ఒపీనియన్లో నాకు రాధేశ్యామ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. అండ్ అది ఇంకోటి, మణి శర్మ గారు ఆశ్చర్య చేశారంటే నాకు నమ్మడం చాలా కష్టం. ఓకే, సో వీర్ గో టు రౌండ్ ఇట్ డౌన్. ఇది ఒక కన్స్పిరసీ థియరీ వర్స్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారంటే, నేను చిరంజీవి గారు ఫర్ ఆశ్చర్య అని చెప్తున్నా. ఎందుకంటే కొరటాల శివ గారు టాలెంట్ మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు 4 బ్లాక్ బస్టర్లు కొట్టారు ఆయన. ఇంత చెడ్డగున్న సినిమా తీయడానికి ఒకే ఒక కారణం ఉంటుంది, అదేంటంటే చిరు గారు, చరణ్ గారు వాళ్ళిద్దరు పక్కనే ఒక సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్గా నటించాలని వాళ్ళ ప్రయత్నం చేశారు. లైక్ వాళ్ళకు ఒక కళ ఉండేది, వాళ్ళకు ఒక ఆశ ఉండేది. ఆ కళని నెరవేర్చడానికి కొరటాల శివ గారు ఏం చేశారంటే ఒక 15 నిమిషాల రోల్, 15 నిమిషాల గెస్ట్ అపీరెన్స్, గంటకి దాన్ని ఎక్స్టెండ్ చేసి ఉంటారు. సో నాకు తెలిసి వాళ్ళు రాసే కథ ఏదైతే ఉంటుందో ఈ చేంజ్ వల్ల మొత్తం మారిపోయి ఉంటుంది. అండ్ ఇది చిరంజీవి గారు వల్లనే అయ్యిందనేది, అందుకే నేను చెప్తున్నా, బల్లబుద్ధి చెప్తున్నా, ఈ సినిమా చిరంజీవి గారు గోస్ట్ డైరెక్షన్ చేసి ఉంటారు అంతే. సో ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అది కొరటాల గారి ఫాల్ట్ కాదు. చిరంజీవి గారు ఈ సినిమా గోస్ట్ డైరెక్షన్ చేస్తారు. నన్ను వేసుకుంటారంటే వేసుకోండి, బట్ అది నేను అది చెప్తున్నా. అంటే చాలామంది సినిమాలకి గోస్ట్ డైరెక్షన్ ఉంటుంది. అదే ఐఎమ్ నాట్ సెయింగ్ చిరంజీవి ప్రతి సినిమా గోస్ట్ డైరెక్షన్ చేస్తారు. జస్ట్ ఈ సినిమా ఇంత బ్యాడ్ అవుట్పుట్ ఉంటాను అంటే ఆయన 151 సినిమాలు చేసిన ఒక వ్యక్తి ఇంత దరిద్రంగా రావడానికి ఒక అవుట్పుట్, లాస్ట్ టైం ఆయనకి వచ్చే ఏదైనా అవుట్పుట్ ఉందంటే డెఫినెట్లీ మృగరాజు, రెండోది శంకర్ దాదా జిందాబాద్. ఆ 2 సినిమాలు చెడదొబ్బినాయి, వర్స్ట్ అవుట్పుట్. బట్
అంటే ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కూడా సినిమా ఇంతగా ఫెయిల్ అయిందంటే డెఫినెట్గా ఎవరో ఒకరు కెలుకుంటారు సెట్లో. సో అదే అదే నేను నమ్ముతున్నా. అండ్ ఇండస్ట్రీలో చాలా రూమర్స్ ఉంటాయి కదా, చాలామంది రూమర్స్ ఉంటాయి, టాక్ ఉంటుంది. నేనేం విన్నాను, ఇది జస్ట్ నా టేక్ అండి. సో ప్లీజ్, నేను చిరంజీవి గారిని కిందకి లాగడానికి లేకపోతే నేను యాంటై ఫ్యాన్ ఇది నేనేం చెప్పట్లేదు. జస్ట్ నాకేమనిపించిందంటే నేను అది చెప్తున్నా. సో ఈ సినిమా ఎవరొకరు గోస్ట్ డైరెక్ట్ చేసి ఉంటారు, హీరో గారు చేసి ఉంటారు అనేదే నేను చెప్తున్నా. సో ప్లీజ్ అఫెన్స్ మీరేం తీయకండి. వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఇప్పటివరకు విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. బెస్ట్ డెబ్యూ నిజం చెప్పాలంటే నాకెవరు తెలీదు. బెస్ట్ డెబ్యూ ఫీమేల్ అయితే డెఫినెట్లీ మన రితిక నాయక్ ఉండొచ్చు. ఇప్పటి వరకు మూడు కేటగిరీస్లో పెట్టాను కానీ బట్ యా ఐ ఐ ఐ ఐ డోంట్ నో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారో నాకు తెలియదు కానీ యా నాకు తెలియదు. బట్ యా అంతే. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఈ మొత్తం విన్నందుకు. ఐ నో ఈ పాడ్ కొంచెం లాంగర్ దెన్ యూజువల్. అండ్ నాకు తెలుసు నేను ఒక్కడిగా ఏంటిది ఒంటరిగా ఒక్కడినే చేస్తున్నా. బట్ మీకు ఎంటర్టైనింగ్ ఉంటే డెఫినెట్లీ మాకు ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బట్ యా దాంతోపాటు మరొకసారి విన్నందుకు అందరికీ నమస్కారం అండ్ ధన్యవాదాలు. ఈ నెక్స్ట్ ఫ్రైడే ఈ ఫ్రైడే ఒక కొత్త ఎపిసోడ్ వస్తుంది. చెప్పినా కదా, బేసికలీ మన షెడ్యూల్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డైవ్ ఇన్ టు రివ్యూయింగ్ ప్రాబ్లీ ఓల్డ్ ఫిల్మ్స్, మీకు లేకపోతే నాకు నచ్చిన ఫిల్మ్స్ ఏదైతే ఉంటాయో డెఫినెట్లీ ఆ 50 నిమిషాలు టు 45 నిమిషాల రేంజ్. మళ్ళీ చెప్పినా కదా ఈ పాడ్ కొంచెం ఓవర్గా వెళ్ళింది. బట్ యా అంటే పాత సినిమా రివ్యూస్ ఆర్ డైరెక్టర్స్ గురించి, ఫేవరెట్ పాటల గురించి, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి, ఫేవరెట్ సినిమాటోగ్రఫర్స్ గురించి అండ్ కొన్ని కలాబ్స్ దానికోసం మేము కూడా ప్రయత్నం చేస్తాం. కలాబ్స్ అంటే ఎవరైతే తెలుగు పాడ్కాస్ట్ వరల్డ్లో ఉన్న వాళ్ళతో పాటు ఒక పాడ్ చేసి, అఫ్కోర్స్ ఇది మెయిన్లీ టాలీవుడ్కి సంబంధించిన విషయాలు కానీ ఉంది కాబట్టి సినిమాలు డెఫినెట్లీ అది అన్అవాయిడబుల్ టాపిక్ ఉంటుంది మేము కలెక్ట్ చేస్తే. సో యా గైస్, దట్ ఈస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫార్వర్డ్. మరొకసారి విన్నందుకు ధన్యవాదం. అండ్ ఫ్రైడే మళ్ళీ ఎపిసోడ్తో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.